'వషీ వషీ వషీ' గైస్ చూసారా 'ఓజీ'? సో, ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. ఇంకా మూవీ గురించికొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆహ్, ఇప్పుడు ఈ 'ఓజీ'కైతే మోస్ట్‌లీ హైప్ అనేది ఒక పీక్స్‌లో ఉంది. అంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ రిలీజ్ అయిన సినిమాల్లో ఉన్న ఈ 'ఓజీ'కి ఉన్నంత హైప్ దేనికైతే లేదు. మనం ఎప్పుడో చాలా రోజుల క్రితం మన 'జానీకి', 'ఖుషి' ఎగ్జాంపుల్ అయి ఉన్నాయి కదా! వాటికి ఉన్నంత హైప్ ఇప్పుడొచ్చింది. సో, కలెక్షన్‌లో ఎంత కలెక్ట్ చేస్తదో మనకైతే పక్కన పెడితే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా షార్ట్ అండ్ స్వీట్‌లో చెప్పేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్ట్ అయ్యేది ఒక కంటైనర్‌తో స్టార్ట్ అవుద్ది. అంటే ఒక షిప్ యార్డ్‌లో. ఆ షిప్ యార్డ్‌ని అది సపోజ్ ఎలా అంటే మీకు తెలుసు కదా! చూసే ఉంటారు. పోర్ట్స్ ఉంటాయి కదా! సో, అది ఎవరు రూల్ చేస్తున్నారు? అది ఎవరి కింద ఉన్నది? అది ఎలా మనకి హీరోకి సంబంధం ఏంటి దాంతోని? విలన్‌కి దాంతో సంబంధం ఏంటి? అనే ప్లాట్ మీద మూవీ మొత్తం రన్ అవుతా ఉంటది. ఇంకా క్యామియోస్ గురించొస్తే ఒక చిన్న క్యామియో ఉంది. అంటే కొంచెం మామూలుగా ఫన్నీగా ఉంటది క్యామియో ఒకటి. నెక్స్ట్ ఒకటి ఇంటర్లింక్ గురించి మాట్లాడితే చాలామంది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా! ఇంటర్లింక్ గురించి. ఆ మెన్షన్ నేను చేయను గానీ మళ్ళీ స్పాయిలర్ అవుద్ది కాబట్టి. ఇంటర్లింక్ అనేది మనకి మోస్ట్‌లీ నేమ్స్ అండ్ క్యారెక్టర్ నేమ్స్ కూడా చాలా అంటే చాలా మ్యాచ్ అవుతాయి. ఒక పెద్ద హీరో దీంట్లో చిన్నప్పుడులా కనిపిస్తాడు. అది మన 'సుజిత్' తీస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లేకపోతే ఒక ఆనందం అంతే. ఇంక 'పవన్ కళ్యాణ్' క్యారెక్టర్ గురించి చెప్తే మాటలు లేవు గైస్. అంటే ఫ్యాన్స్ మాత్రం ఇంక అది ఇండస్ట్రీ హిట్ లాగా, బ్లాక్ బస్టర్ లాగా ఊహించుకుంటారు. జనరల్ ఆడియన్స్‌కొస్తే 'పవన్ కళ్యాణ్' క్యారెక్టర్ అయితే మంచిగుంది క్యారెక్టరు. అంటే ప్రతి సినిమాలో హై ఎలివేషన్ కాకుండా, మరీ అది లేకుండా మిడ్‌లో ఒక హీరోకి ఉండాల్సిన క్యారెక్టర్ గాని, హీరోకున్న క్యారెక్టరైజేషన్ మొత్తం అనేది ఈ మూవీలో 'సుజిత్' అనేది పవన్ కళ్యాణ్‌కి క్లియర్ కట్‌గా పెట్టేసాడు. సో, ఇంక విలన్ గురించొస్తే ఇమ్రాన్ హాష్మి అయితే నేను ట్రైలర్ చూసినప్పుడు మన ఇమ్రాన్ హాష్మికి చిన్న ఒక గ్లింప్స్ లాగా వదిలారు కదా! అంటే 'ఓమి' సాంగ్ టైపు. అది చూసినప్పుడు ఒక వేరే లెవెల్ ఉంటుంది హీరోకి, విలన్‌కి క్లాష్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకున్నా. నిన్న మన ఛానెల్‌లో ఒక వీడియో వచ్చింది కదా! అంటే దాంట్లో కూడా చెప్పాను. మూవీ చూడలేదు అప్పటికి నేను. విలన్ క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. ఈ రివ్యూ రికార్డ్ చేసేటప్పుడు నేను ఒక్క రివ్యూ చూడలేదు. దేన్ని కూడా చూడలేదు. సో, ఎందుకంటే రివ్యూ చూసి ఏదైనా చిన్న స్పాయిలర్ అయినా మళ్ళీ చెవిలో పడితే బాగోదు. సినిమా మీద ఓవర్ హైప్ ఉంది. మనకు గూడా అది మనకెక్కాలంటే ఏ రివ్యూ చూడకూడదు. డైరెక్ట్‌గా మూవీకెళ్ళిపోయేసి చూడాలని ఎళ్ళాను. 'ఇమ్రాన్ హాష్మి' క్యారెక్టర్ అయితే ఓకే. ఐయామ్ ఇంప్రెసివ్ బట్ కానీ అంత సాటిస్ఫై నేను కాలేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం కథలో వెళ్తా ఉంటది. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే వేరే లెవెల్ అది. ఆ షాట్ ఉంటది. పవన్ కళ్యాణ్ గాల్లో ఎగిరేది. అది వేరే లెవెల్ ఉంటది షాట్ మాత్రం. ఒక్కసారికి అప్పటిదాకా సైలెంట్‌గున్నది. దెబ్బ గూస్ బంప్స్ వచ్చినాయి ఆ షాట్‌కి. ఇంక ఇంటర్వల్ అయిపోయినాక కొన్ని హై మూమెంట్ షాట్స్ ఉంటాయి. క్లైమాక్స్‌కొస్తే ఓకే. డీసెంట్ ఫినిష్. సో, ఓవరాల్‌గా నా అభిప్రాయం ఏంటంటే మూవీ డీసెంట్ మూవీ గైస్. ఎళ్లి ఖచ్చితంగా అందరూ థియేటర్‌లో వాచ్ చేయొచ్చు. సో, ఎవరు కూడా పైరసీని ఎంకరేజ్ చేయమాకండి. నెగెటివ్ రివ్యూస్ అనేది ఈ మూవీకి నాట్ వర్త్. ఎందుకంటే నెగెటివ్ రివ్యూస్ అనేది రాకూడదు. మూవీ బాగుంది కాబట్టి బాగున్న మూవీని బాగుందని చెప్పాలా. బాలేని మూవీని బాలేదని చెప్పాలి. బాలేని మూవీని బాగుందని చెప్తే ఎలా ఉంటుందంటే అది మిస్‌లీడ్ చేసినట్టు ఉంటది. పెయిడ్ ప్రమోషన్ లాగా. ఈ మూవీకైతే అవసరం లేదు. లాస్ట్ టైమ్ 'హరహర వీరమరణ'లతో మనకు డిసప్పాయింట్ చేసిన 'పవన్ కళ్యాణ్' 'ఓజీతోని' ఒక ఫ్యాన్ బాయ్ 'సుజిత్' డైరెక్టర్ ఇద్దరు కలిసి మనకి మర్చిపోయినా మన అన్నని మర్చిపోయాను. 'నందమూరి తమన్' మన తమన్ అన్న కూడా మ్యూజిక్ అయితే అదరగొట్టేసాడు. అంటే అంటే చివరొచ్చేదాకా అసలు ఏంటి థీమ్ ఏంటి? అంటే జపనీస్ ఈ థీమ్ పెట్టారు కదా! అసలు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. నేనైతే ఒక పాయింట్ నాకు మైండ్‌లో వచ్చింది. అరే ఏంట్రా ఏదో పెట్టాలని అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని పెట్టారనిపించింది గానీ లాస్ట్‌కొచ్చినాక చిన్న లింక్ అనేది ఒకటుంటుంది. అప్పుడు ఓకే. డన్. ఓకే గైస్ ఈ రివ్యూ చూసిన వాళ్ళు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ ఎంతమందున్నారో మీకెలా అనిపించింది మూవీ కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీ అందరికీ మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్ స్టైల్. ఓకే గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.